అందరికీ నమస్తే అండి. మన ఏపీ 175 అండ్ గుండు సుద్ది ఛానల్ టీం రాష్ట్ర వ్యాప్తంగా కూడా అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా తిరుగుతూ రకరకాల క్యాడర్ ఒపీనియన్స్, పబ్లిక్ ఒపీనియన్స్, ఇది సర్వే కాదు, జస్ట్ ఒక అధ్యయనం మాత్రమే, ఒక చిన్నపాటి అధ్యయనం చేస్తూ ఎమ్మెల్యేల పనితీరు ఎలా ఉంది అనేది రిపోర్ట్ తీసుకుంటున్నాము. మరీ డెప్త్గా వెళ్ళట్లేదు. డెప్త్గా వెళ్తే ఆ ఖర్చు అదంతా కొంచెం ఎక్కువ అవుద్ది కాబట్టి ఓన్లీ మనం క్యాడర్ ఒపీనియన్స్ అండ్ అక్కడ గ్రౌండ్లో పరిస్థితులు ఎలా ఉంది కొన్ని అవుట్లైన్స్ తీసుకొని నేను అనాలిసిస్ చేస్తున్నాను. ఆల్రెడీ మనం ఏలూరు పార్లమెంటు, నరసాపురం పార్లమెంటు అండ్ ఒంగోలు పార్లమెంట్ వీడియోలు చేశాను. 90% యాక్యురసీ ఉంది అని ఫీడ్బ్యాక్ అది బాగానే వస్తుంది. సో ఇప్పుడు ఈ వీడియోలో శ్రీకాకుళం పార్లమెంట్లో ఎమ్మెల్యేల పనితీరు ఎలా ఉంది అనేది చూద్దాం. నిజానికి శ్రీకాకుళం పార్లమెంట్కి సంబంధించి మనం ఈ మార్చి నెల మ్యాగజైన్లో ఒక కథనం ఇచ్చాం, చూడొచ్చు. శ్రీకాకుళం పార్లమెంట్లో అసలు కింజరాపు అనేది బ్రాండ్ మాత్రమేనా అంటే అక్కడ ఎంపీ గారి పనితీరు మీద ఒక డీటెయిల్డ్ కథనం రాసి ఎమ్మెల్యేలు పనితీరు మీద కూడా డీటెయిల్డ్గా స్టోరీ రాసాం. ఇది చూడొచ్చు. మేబీ ఈ మ్యాగజైన్ శ్రీకాకుళం జిల్లా మొత్తం మీద మ్యాగజైన్స్ ఒక 1200 మందికి వెళ్తున్నాయి. సో అక్కడ వాళ్ళు ఎవరైనా చదివితే చూడొచ్చు. ఇక ఇప్పుడు మనం ఈ వీడియోలో ఇప్పుడు ఎమ్మెల్యేలు ర్యాంకులు ఆ పార్లమెంట్ వరకు చూసుకుంటే దీనికి మనం 3 అంశాలను ప్రాతిపదికగా తీసుకున్నాం. ఫస్ట్ పనితీరు అండ్ అభివృద్ధి, పనితీరు అండ్ ఎమ్మెల్యేలు అందుబాటులో ఉండటం. సో దీనికి సంబంధించి ఒక టేబుల్ ర్యాంకులు అండ్ అభివృద్ధి పనులు ఏ విధంగా జరుగుతున్నాయి దీనికి సంబంధించి ఒక ప్రాతిపదిక, అండ్ అవినీతి ఎక్కువగా ఎక్కడ ఉంది దీనికి సంబంధించి ఒక ర్యాంకు టేబుల్. దీనిలో మనం పనితీరు అండ్ అందుబాటులో ఉండటం అంటే ఎమ్మెల్యేల పనితీరు బాగుంది అండ్ అందుబాటులో ఉంటున్నారు, క్యాడర్తో పబ్లిక్ రిలేషన్స్ బాగున్నాయి, క్యాడర్ రిలేషన్స్ బాగున్నాయి, పొలిటికల్ మేనేజ్మెంట్ అంతా బాగానే ఉంది అనుకునే దానిలో ఇచ్చాపురం అసెంబ్లీ ఎమ్మెల్యే బెందాలం అశోక్ గారు నెంబర్ 1 టాప్లో ఉన్నారు శ్రీకాకుళం పార్లమెంట్ వరకు. సో ఆయన పనితీరు అందుబాటులో ఉన్నారు, క్యాడర్తో కనెక్షన్స్ అయి బాగున్నాయి అన్నమాట, రిలేషన్స్ అయి. అలాగే ఆ తర్వాత ఆముదాల వలస ఎమ్మెల్యే కోన రవికుమార్ గారు ఏది పనితీరు అండ్ అందుబాటులో ఉన్న పొజిషన్లో చూసుకుంటే ఆముదాల వలస ఎమ్మెల్యే కోన రవికుమార్ గారు పనితీరు బాగానే ఉంది అండ్ అందుబాటులో కూడా ఉంటున్నారు ఎక్కువగా క్యాడర్కి, మాస్ ఇమేజ్ అది బాగానే ఉంది. ఇక తర్వాత శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ గారు ఆయన కూడా మ్యాక్సిమం క్యాడర్కి అందుబాటులో ఉంటున్నారు, క్యాడర్ రిలేషన్స్ వరకు బాగానే ఉన్నాయి. కాకపోతే కొంతమంది తన అనుకునే వారిని చేరదీస్తున్నారు, మిగిలిన వాళ్ళని పక్కన పెడుతున్నారు. ఆ తర్వాత నరసన్నపేట నియోజకవర్గం బొగ్గు రమణమూర్తి గారు క్యాడర్ రిలేషన్స్ అండ్ పబ్లిక్ రిలేషన్స్ బాగానే ఉన్నాయి. ఇక్కడ బొగ్గు రమణమూర్తి గారి కంటే వాళ్ళ పిల్లలు ఒకవైపు కుమార్తె అర్చన అండ్ కుమారుడు సునీల్ వీళ్ళిద్దరూ ఎక్కువగా క్యాడర్తో కనెక్ట్ అవుతున్నారు అండ్ పబ్లిక్ రిలేషన్స్ కూడా ఎమ్మెల్యే గారు బాగానే చూస్తున్నారు. సో ఆయన కొంత 4th పొజిషన్ ఈ పార్లమెంట్లో 4th పొజిషన్. ఆ తర్వాత పాతపట్నం మామిడి గోవిందరావు గారు పబ్లిక్ రిలేషన్స్ అండ్ క్యాడర్ రిలేషన్స్ విషయంలో ఈ పార్లమెంట్లో 5th ప్లేస్లో ఉన్నారు. ఆ తర్వాత పలాస, లాస్ట్లో టెక్కలి అచ్చెన్నాయుడు గారి మనుషులు ఉండటం వేరు, ఆయన నేరుగా ఉండటం వేరు. ఆయన ఇప్పుడు రాష్ట్ర స్థాయిలో ఉంటున్నారు కాబట్టి వారంలో 2 రోజులు మాత్రమే నియోజకవర్గంలో ఉండగలుగుతున్నారు. ఆ 2 రోజుల్లో కూడా ఆయన దగ్గరకు వందలాది మంది వెళ్ళడం వల్ల పూర్తిగా ఆ కనెక్షన్స్ పోయాయి మ్యాక్సిమం. కాకపోతే అచ్చెన్నాయుడు గారికి అక్కడ రాజకీయ పునాదులు స్ట్రాంగ్గా ఉన్నాయి కాబట్టి దశాబ్దాల తరబడి వాళ్ళ ఫ్యామిలీ ఉంది కాబట్టి ఎమ్మెల్యే గారు మాకు అందుబాటులో ఉండట్లేదు, మాకు దొరకట్లేదు అని ఎవరు పెద్ద కోరికలు ఏమీ కోరరు కాబట్టి అది పెద్దగా ఆయనకి ఇబ్బంది కాదు. కానీ లాస్ట్లో ప్లేస్లో అయితే ఉన్నారు. ఇక అభివృద్ధి పనులు బాగా జరుగుతున్న నియోజకవర్గాలనే మనం చూసుకుంటే ఫస్ట్ ప్లేస్లో శ్రీకాకుళం. ఈ పార్లమెంట్ మొత్తం మీద శ్రీకాకుళం అసెంబ్లీలో అభివృద్ధి పనులు బాగా జరుగుతున్నాయి. మరి గొండు శంకర్ గారు మంత్రులతో లైజనింగ్ చేసుకొని బాగా నిధులు తెచ్చుకొని బాగానే చేస్తున్నారు. ఆ తర్వాత మంత్రి గారి నియోజకవర్గం టెక్కల్లో బాగానే జరుగుతున్నాయి, ఎందుకంటే మంత్రి గారి నియోజకవర్గం కాబట్టి ఆయన కూడా నిధులు తీసుకురావడం అది ఇది కొంతవరకు బాగుంది. ఆ తర్వాత ఆముదాల వలస నియోజకవర్గం, తర్వాత ఇచ్చాపురం, తర్వాత నరసన్నపేట, ఆ తర్వాత పాతపట్నం, చివరిలో పలాస. ఈ నియోజకవర్గాలు అంటే అభివృద్ధి పనులు ఆ నియోజకవర్గాల్లో అభివృద్ధి జరుగుతుంది అనుకుంటే టాప్లో శ్రీకాకుళం ఉంది, 2nd ప్లేస్లో టెక్కలి, 3rd ప్లేస్ ఆముదాల వలస, తర్వాత ఇచ్చాపురం, నరసన్నపేట, పాతపట్నం, పలాస ఉన్నాయన్నమాట. ఇవి పనుల పరంగా. ఇక చివరిలో అవినీతి అంశంలో మనం చూసుకుంటే ఏ నియోజకవర్గంలో కరప్షన్ ఎక్కువగా ఉంది అనేది చూసుకుంటే ఫస్ట్ ప్లేస్ శ్రీకాకుళం. ఇక్కడ అభివృద్ధి ఎక్కువే, అవినీతి ఎక్కువే. అవినీతి అంటే అభివృద్ధి పనుల్లో కమిషన్లు మాత్రమే తీసుకుంటున్నారు అని అవినీతి అనుకోక్కర్లా. పేకాట జరుగుతుంది, ఇసుక జరుగుతుంది, పబ్లిక్ పెయిన్ఫుల్గా ఫీల్ అవుతున్నారు ఇక్కడ కరప్షన్ కారణంగా.
సో ఎమ్మెల్యే గారి చుట్టూ ఉన్న వ్యక్తులే, ఎమ్మెల్యే గారికి బాగా నమ్మిన వ్యక్తులే కొంతమంది కొన్ని చిల్లర వ్యవహారాల్లో వేలు పెడుతున్నారు, తల పెడుతున్నారు. సో విపరీతమైన ఆరోపణలు అయితే వస్తున్నాయన్నమాట. ఒకవైపు అభివృద్ధి పనులు జరుగుతున్నాయి కాబట్టి ఎమ్మెల్యే గారికి ప్రజలు మద్దతు ఇవ్వాలా, లేదా అవినీతి పెరుగుతుంది కాబట్టి ఎమ్మెల్యే గారిని ప్రజలు తిరస్కరించాలా అనేది ప్రస్తుతానికైతే గందరగోళమే. కానీ ఆ పార్లమెంట్ మొత్తం మీద కరప్షన్ ఎక్కువగా జరుగుతున్న అసెంబ్లీ అయితే ఇదే. ఆ తర్వాత పాతపట్నం నియోజకవర్గం, ఇక్కడ కూడా పరిస్థితులు అయితే బాలేవు, కరప్షన్ జరుగుతోంది. చిన్న విషయాల్లో పెద్ద విషయాలు. ఎక్కడ పాతపట్నం, ఎక్కడ గుంటూరు ప్రాంతానికి చెందిన ఒక కాంట్రాక్టర్కి అక్కడ పనులు ఇస్తున్నారు. ఎందుకంటే తను ఆయనకి అనుకూలంగా ఉండి కమిషన్ అది ఇస్తున్నారు కాబట్టి అనుకుంటా. సో ఇలా కొన్ని ఆయనకు తెలిసి జరుగుతున్నాయి, కొన్ని ఆయనకు తెలియక జరుగుతున్నాయి. సో ఈ మధ్య ఒక చిన్నది వచ్చింది. అయితే ఈ నియోజకవర్గంలో ఉన్న నాయకత్వ లోటుని ఆయన సాల్వ్ చేశారు. సో క్యాడర్కి పెద్దగా నిలిచారు, కష్టపడ్డారు, చాలా ఖర్చు పెట్టారు, ఈ స్థాయికి వచ్చారు. సో అక్కడ మంచి అవకాశం ఉంది. ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటే బెటర్. బహుశా అది మిస్ అవుతుందేమో అనిపిస్తుంది ఇప్పుడు జరుగుతున్న పరిస్థితులు, పరిణామాలు చూస్తుంటే. ఇక తర్వాత టెక్కలి నియోజకవర్గంలో కూడా మంత్రి గారికి సంబంధం లేకుండానో లేదంటే ఆయనకు తెలుసో కరప్షన్ విపరీతంగా జరుగుతుంది. అసలు మామూలుగా కాదు, బీభత్సంగా ఉంది అక్కడ. చిన్న పెద్ద అది ఇది అని ఏమీ లేదు. ఇక్కడ వాళ్ళు అయితే కొంతమంది పక్క నియోజకవర్గాల్లో కూడా వేలు పెడుతున్నారు. టెక్కల నియోజకవర్గానికి చెందిన కొంతమంది పక్కనున్న నర్సంపేట నియోజకవర్గంలో కూడా వేలు పెడుతున్నారు, కాలు పెడుతున్నారు, వ్యవహారాలు చేస్తున్నారు. ఆ తర్వాత ఆమ్దాల్ నియోజకవర్గంలో ఆరోపణలు కొంచెం ఎక్కువ వస్తున్నాయి. ఆ తర్వాత స్థానంలో నర్సంపేట ఉంది, ఆ తర్వాత పలాస, ఆ తర్వాత ఇచ్చాపురం అన్నమాట. ఇట్లా అవినీతి పరంగా. సో ఓవరాల్గా ఎమ్మెల్యేల పెర్ఫార్మెన్స్లో బెస్ట్ ఎవరు అంటే ఇచ్చాపురం. ఓవరాల్గా ఈ పార్లమెంట్ పరిధిలో ఎమ్మెల్యేల పెర్ఫార్మెన్స్ చూసుకుంటే ఫస్ట్ ప్లేస్ ఇచ్చాపురం, ఇక సెకండ్ ప్లేసు ఆమదాల వలస, నరసన్నపేట. ఈ రెండు కొంత బెటర్. అంటే ఓవరాల్ అన్ని కలిపి, అన్ని ప్రాతిపదికలు కలిపి చూసుకుంటే. సో చివర ప్లేస్ అయితే మాత్రం అంటే మళ్ళీ ఓవరాల్గా రిస్క్లో ఉన్నవాళ్ళు, ఇప్పుడున్న పరిస్థితుల ప్రకారం పొలిటికల్గా రిస్క్లో ఉన్నది మాత్రం శ్రీకాకుళం, పాతపట్నం. ఈ రెండు నియోజకవర్గాలు బాగా రిస్క్లో ఉన్నారు. మిగిలిన వాళ్ళంతా కొంతవరకు పర్వాలేదు. పలాసలో ఎమ్మెల్యే గౌతు శిరీష గారికి మంచి అవకాశం. ఒక పెద్ద రాజకీయ పునాది నుంచి వచ్చారు, దశాబ్దాల రాజకీయ పునాది వాళ్ళకు ఉంది. కానీ ఆమె భర్త ఇన్వాల్వ్మెంట్ ఎక్కువ అవుతున్న కారణంగా చాలా విషయాల్లో వ్యతిరేకత అయితే వచ్చింది. సో ప్రస్తుతానికి అది ఇంటర్నల్గానే ఉంది. అండ్ క్యాడర్ కూడా అంతగా ఆమె అందుబాటులో ఉండరు. పబ్లిక్ రిలేషన్స్ తక్కువ, క్యాడర్ రిలేషన్స్ కూడా తక్కువ. అందుకే ఎక్కడో చివరి ప్లేస్లో ఉన్నారన్నమాట. సో ఇది శ్రీకాకుళం పార్లమెంటుకి సంబంధించి ఓవరాల్ పెర్ఫార్మెన్స్ అండ్ ఎమ్మెల్యేల పనితీరుకి సంబంధించి ఒక నివేదిక. థ్యాంక్ యూ.